టేస్టీగా, ఈజీగా అండ్ సింపుల్‌గా మునక్కాయల సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. చాలా టేస్ట్ ఉంటుంది అసలు. ఓకే. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వాంటిటీకి తగ్గ కందిపప్పు తీసుకోండి. నేను 120 గ్రామ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని మనం తీసుకున్న కందిపప్పు అంతా కుక్కర్‌లో వేసుకొని దాన్ని 1 కప్ వాటర్ పోసి ఫస్ట్ వాష్ చేయాలి బాగా. వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని అందులో కొంచెం పసుపు, లైట్‌గా ఆయిల్ వేసి మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే షాప్ పప్పు కాబట్టి నేను 6 విజిల్స్ పెట్టాను. లేదంటే ఓన్‌గా మనం పప్పు అట్లా ఉంటది కదా! అలాంటిదైతే 9 విజిల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే తొందరగా ఉడకదు కాబట్టి. సో, ఈ విజిల్స్ వచ్చే వరకు ఇప్పుడు వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుందాము. దీనికోసం ఆలుగడ్డ, టమాటా, మిర్చి, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు. మునక్కాయలు కట్ చేసి తీసి పెట్టుకుని ఉంటాం కదా! అవి బాగా కాసేపు ఉడకపెట్టుకోవాలి. దాదాపు 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. అందులో వేసి బాగా కడిగేసి కొన్ని వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి దాదాపు 10 మినిట్స్ వరకు ఎందుకు ముందే ఉడకబెట్టుకోవడం అంటే టేస్ట్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది. పప్పు కూడా 6 విజిల్స్ వచ్చింటుంది కదా! సో, దీన్ని మంచిగా రుబ్బుకోవాలన్నమాట. ఈ మెథడ్లో రుబ్బుకోవాలి. సో, కొందరికి ఎట్లైనా రుబ్బుకోవచ్చు, నో ప్రాబ్లం. దీనికి తక్కువ క్వాంటిటీ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, ఒక బౌల్ తీసుకొని కొంచెం ఒక టమాటో సైజ్ చింతపండు తీసుకొని ఫస్ట్ దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. మళ్ళీ అందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. దాదాపు ఒక 10 మినిట్స్ నానిన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏ బౌల్లో అయితే సాంబార్ చేసుకోవాలనుకుంటున్నామో బౌల్ పెట్టుకొని అందులో మన క్వాంటిటీకి తగ్గ ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకొని నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, క్యారెట్ అన్నీ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఐటమ్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు క్వాంటిటీకి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే చూసి వేసుకోండి. తక్కువ తినగలం కానీ ఎక్కువ ఉంటే తినలేం కదా! సో, సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ అలా క్యాప్ మూసి పెట్టండి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అది కలిపేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అదంతా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత మూసి పెట్టుకోవాలి. పసుపు వేసిన తర్వాత 5 మినిట్స్ పెట్టుంటాం కదా! నెక్స్ట్ క్యాప్ తీసేసి ఇంకేముంది మంచిగా కలుపుకొని దానిలో క్వాంటిటీకి తగ్గ కారం వేసుకోండి. నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. నార్మల్గా అయితే నార్మల్గా వేసుకోండి. ఇప్పుడు నానబెట్టాం కదా చింతపండు, అదంతా మంచిగా రసంలాగా తీసేసి ఆ వేస్టేజ్ అంతా పక్కన పడేయాలి. సో, నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ హాఫ్ స్పూన్ మసాలా కూడా వేసి మంచిగా కలుపుకొని నెక్స్ట్ మనం పక్కన ఏవైతే పెట్టుకుంటామో మునక్కాయలు, ఆ మునక్కాయలు కూడా అంతా వేసేసి మంచిగా కలుపుకొని మునక్కాయలకి మసాలా అంతా కలిసిలా 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. 10 మినిట్స్ ఉడికిన తర్వాత సాంబార్ మిశ్రమం అంతా ఇందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. దాదాపు ఒక 10-15 మినిట్స్ ఇది మరలాలి. ఎంత మరలితే అంత టేస్ట్ ఉంటుంది. క్యాప్ మూసి పెట్టుకొని మరలిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని నెక్స్ట్ టేస్ట్ చేస్తే అస్సలు వేరే లెవెల్ ఉంది టేస్ట్. చూస్తూనే మంచిగా అనిపిస్తుంది కదా! అండ్ కంపల్సరీ ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.